నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యమస్తు, కళ్యాణమస్తు. గురువు గారు, ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి చాలా మంది ఆడవాళ్ళు కష్టం ఉన్నా సుఖం ఉన్నా సరే అప్పు చేసైనా సరే బంగారం కొనాలి అనే టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. సో చాలా మంది కొనుక్కోలేరు కాబట్టి ఏదో జరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే అంటారా? సరే, కార్తీక్ ఒక 20,000 తీసుకురా, నాకు కొనేద్దాం అంటే మీరు చెప్పారు కదా కొనమని, కొనేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే మా అంబడి నా కార్తీక్ తీసుకొని వచ్చేస్తే కార్తీక్ ఒక తులో నేను తులం కొనుక్కుంటాం. దట్ ఈస్ ద బెటర్. మాకు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అది 10 తులాలు అవుద్ది అని నేను ఫ్రీ అవుతున్నాను. దానికి మన ప్రత్యక్ష ఉదాహరణ కింద మన యాంకర్ గారే, నేను తులం కొంటే అది నెక్స్ట్ ఇయర్ కల్లా 10 తులాలు అవ్వాలి, లేకపోతే మీరు నాకు 5 గ్రాములు ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది, మీ ఇష్టం. మరి ఇలా ఎక్కడన్నా పురాణంలో చదివి ఉన్నారా? ఎవరన్నా అంటే చెప్పి ఉంటారు. కొంతమంది వ్యక్తులు, కొంతమంది వెధవలు, అసలు పురాణం అనేది తెలియనటువంటి వ్యక్తులు ఈ విషయం చెప్పుంటారు మీకు, నాకు తెలిసినంత వరకు. మరి నేను స్ట్రైట్గానే మాట్లాడతాను. నాకు కొద్దిగా పొగరు ఎక్కువ. నాకు సీఎం మనకి పవన్ కళ్యాణ్ హీరో లాగా నాకు తిక్కుంది, నాకు లెక్కుంది. నాకు లెక్కలు ఏం లేవు. స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ మాడతా. నాకు తెలియదు అనుకో, నాకు తెలియదు అంటే నేను ఎవరు చెప్తాను, నేర్చుకుంటాను చెప్తాను. దాన్ని కూడా సిగ్గుపడను నేను. ఎక్కడ పురాణం ఉంటే చూపిస్తే నేను దాన్ని ప్రచారం చేస్తాను. నేను లేని ప్రచారం చేయడం వల్ల ఎక్కడి నుంచి ఆచారం తీసుకొచ్చేస్తే ఇలాంటి యాంకర్లు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే నాకు కొద్దిగా రకమైనటువంటి వెర్రి నాకు బయటకు వచ్చేస్తుంది. అంటే పురాణంలో కానీ, శాస్త్రంలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని చెప్పలేదు. ధనత్రయోదశి రోజున కూడా ఆ రోజు అమ్మవారిని పూజించమని చెప్పారు తప్ప ధనత్రయోదశి రోజు కూడా మీకు బంగారం కొనమని చెప్పాలా. సరే, ధనత్రయోదశి మహాలక్ష్మి అమ్మవారు కదా, బంగారం అనేది లక్ష్మీ రూపం కదా, కొనుక్కోవచ్చినటువంటి భావంతో అప్పుడు కొనుక్కోవడం అర్థం ఉంది, పద్ధతి ఉంది. దీపావళి పండుగ సందర్భంలో ఇది అక్షయ తృతీయ రోజునకి, అసలు అక్షయ తృతీయకి అమ్మవారికి ఎలా ముడి పెట్టారు మీరు? అక్షయ తృతీయకి అమ్మవారికి ఎక్కడ ముడి పెట్టారు? బోడుగుండికి, మోకాలికి ముడి పెడుతున్నారు. ఎక్కడ ముడి పెడుతున్నారు? ఎందుకు ముడి పెడుతున్నారు? అందుకే ఈ విషయం తెలియనటువంటి వెధవులు కొంతమంది చెప్తుంటారు ఇలా. రెండవది, ఏమైనా బియ్యము కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ, పట్టు చీర కానీ, పట్టు పంచె కానీ కొనుక్కోమని ఇక్కడ చెప్పిందా? చెప్పలేదు. మరి ఏవి చెప్పినప్పుడు ఇది ఎలా క్రియేట్ చేశారు మీరు? అక్షయ తృతీయకి బంగారానికి ఎక్కడ లింక్ పెట్టారు? నాకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, దాన్ని నేను కూడా దాన్ని ఫాలో అవుతా ఖచ్చితంగా. ఎక్కడైనా ఏదైనా ఒక పుస్తకంలో, భగవద్గీతలు కానీ, నేను కొంత పురాణం చదివాను, కొద్ది గొప్ప చదివాను. ఒకవేళ నేను చదివిన పురాణాలు ఏమైనా ఉంటే, అంటే నాకు 18 పురాణంలో విషయ అవగాహన ఉంది. ప్రతి చాప్టర్లో ప్రతి శ్లోకం తెలియకపోయినా పెద్ద పెద్ద వాళ్ళలాగా నాకు ఆ విషయ అవగాహన ఉంది. ఒకవేళ మీకు అలాంటి శ్లోకం ఎక్కడ మిస్ అయి ఉంటే చెప్తే నాకు, నేను కూడా దీన్ని ప్రచారం చేస్తాను. మళ్ళీ అమ్మాయిని పిలిచి లేదు అక్షయ తృతీయ రోజున బంగారం అని చెప్పి ఉదయం సాయంత్రం వరకు నేను ప్రచారం చేయడం మొదలెడతాను. అంటే గురువు గారు, మీరు ఎక్కడా లేదు అంటున్నారు కాబట్టి అసలు మరి అక్షయ తృతీయ అంటే ఏమంటారు? ఇప్పుడు ప్రశ్న ఇది కరెక్ట్ ప్రశ్న. ఇందాక అడిగిన ప్రశ్న ఏమిటి? పాపం బీదవారు అప్పులు చేస్తూ వచ్చి కష్టంగా కొన్నారన్న చెప్పారు. అందుకే ఇంత ఉపఖ్యానం ఇచ్చాను నేను, ఇంత ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచిది. ఏం చేయాలి అక్షయ తృతీయ రోజున అని అడిగితే, అక్షయ తృతీయ రోజున అక్షయం ఉపతిష్ఠత అంటే ఏదైతే నీకు అక్షయం కలిగిస్తుందో, అంటే క్షయము కానిది, అంటే తరిగిపోనిది. ఏమిటి తరిగిపోనిది? ఏమిటి? బంగారం తరిగిపోదా? డబ్బు తరిగిపోదా? వయసు తరిగిపోదా? అన్ని తరిగిపోయేటివే. మరి తరిగిపోనిది ఏమిటి అంటే నీ కీర్తి, ప్రతిష్ట, గౌరవము, ఆనందము, దానము, పుణ్యం. పుణ్య బలాన్ని పెంచుకోవాలి. అక్షయ పుణ్య ఫలాపాప్త్యర్థం. అక్షయ పుణ్యము అవాప్తించడానికి కావడానికి ఈ అక్షయ పుణ్య ఫల ప్రాప్త్యర్థం నేను ఈ దానం చేశాను. ఏం చేయమని? ఈ రోజున మీకు ఈ మధ్యకాలం చూస్తుంటారు, ఇవాళ కూడా వచ్చింది ఫేస్బుక్ లో, పక్షులు పాపం వేసవి కాలంలో అల్లాడిపోతున్నాయండి, పాపం వాటికి నీళ్లు పెట్టండి, చలివేంద్రాలు ఏర్పాటు అని చెప్తున్నా కదా, కొన్ని వేస్తున్నాయి కదా. ఇది శాస్త్రంలో, సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పబడింది. ఈ వేసవి కాలంలో అంటే ఈ ఉధృతి ఎక్కువ ఉంటుంది, వేసవి కాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వేసవిలో ఉన్నటువంటి ఉధృత ఉష్ణం వల్ల మనిషికి అల్లాడిపోతాడు కనుక ఆ ఆరాధనలో వెళ్లే వాళ్ళకి కుండలో, చల్లటి కుండ, మంచి కుండలు, కొత్త కుండలో నీళ్లు పెట్టండి. చల్లటి నీళ్లు తాగి వాళ్ళు పుణ్యప్రాప్తిని పొందుకుంటారు. ఎవరైతే దాహార్తిని తీర్చుకున్నారో, అబ్బా దేవుళ్ళు అంటున్నారు ఆయన ఈ ఎండలో మంచి నీళ్ళు ఇచ్చాడు, వీలైతే చెప్పులు దానం ఇవ్వండి, వీలైతే ఛత్రము దానం ఇవ్వండి. ఈ అక్షయ తృతీయ రోజు ఇవ్వాల్సినవి ఈ 3: మంచినీరు, చెప్పులు, ఛత్రం అంటే గొడుగు. ఈ 3 దానం ఇస్తే అక్షయ పుణ్య ఫలాన్ని పొందుకుంటాం. దాని పేరు అక్షయ తృతీయ. ఈ రోజు ఉన్నటువంటి విశేషం అంటే అక్షయ తృతీయ అంటే ఇది. అంటే తదియ అంటే అవతలి వ్యక్తికి ఆనందాన్ని సేదతీర్చే ప్రయత్నం చేయమని అర్థం. ఒకరి గురించి బతకమని చెప్పడం. ఇది ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ యూట్యూబ్లలో ఫాలో అప్ చేస్తున్నారు, ఫేస్బుక్ పెడుతున్నారు కదా. ఇది ఎప్పుడో మనకి
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ఉష్ణ వాతావరణానికి తగ్గట్టుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అనేకమైనటువంటి రహదారులలో ఇటువంటి కుండలలో పెద్ద పెద్ద కుండ నీళ్లు పెట్టేసి అక్కడ మగ్గులు పెట్టి గ్లాసులు పెట్టేవాళ్ళు. అంటే గురువుగారు వాటర్ పెడుతున్నారంటే దాహం తీరుతుంది ఒకటే. మరి చెప్పులు దేనికి అర్థం అంటారు గురుగారు? ఇక్కడ చెప్తున్నా నేను, ఈ రోజు దానం ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే దానిలో చలివేంద్రం పెట్టాము, కానీ ఈరోజు విశేషంగా ఏం చెప్పండి, బ్రాహ్మణ వ్యక్తులకి అంటే బ్రాహ్మణుడికి ఒక కుండలో, మట్టి కుండలో, చిన్న కుండలో, కూజ లాంటి వాటిలో నీళ్లుంచి అవి దానం ఇవ్వాలి. దాని పేరు ఉదకుంభ దానం. ఉదకము అంటే నీరు, కుంభం అంటే కుండ. చిన్న ఉదకుంభ దానాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. మనం ఎంత కింద కామెంట్ వచ్చేస్తాం, మనకి ఈ మధ్య కాలంలో కామెంట్స్ ఎక్కువైపోయినాయి. చాల్ జై బోలో భీమ్, జై బోలో బ్రాహ్మణ కొద్దిగా బాగా ఎక్కువైపోయింది. సో ఇక్కడ బ్రాహ్మడికి బ్రాహ్మడికి ఏమన్నాడు, ఏదో కుండలో నీళ్లు పెట్టిస్తే బ్రాహ్మడికి తప్పే ఉంది, నాకు అర్థం కాలే. బ్రాహ్మడికి ఇవ్వచ్చు, లేదు బీదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలంటే నిరంతర గాయత్రి అనుష్ఠానం చేసినటువంటి వ్యక్తి, లోక కళ్యాణం కోసం తన మంత్రద్రష్టతని, అగ్నిహోత్రాన్ని వినియోగించబడినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడికి, సద్బ్రాహ్మణుడికి ఇది ఉదకుంభ దానం ఇవ్వాలి, నీళ్ల కుండ దానంగా ఇవ్వాలి. నేనేమంటానంటే వేద పాఠశాలకు వెళ్ళి చిన్నవాళ్ళు ఉంటారు, చిన్న అప్పుడప్పుడే జాయిన్ అవుతారు వాళ్ళు, వాళ్ళకి నువ్వు ఈ కులమా, నువ్వు ఆ కులమా, నువ్వు ఇది మతం అడిగాడు వాడు కుండ నీళ్లు, ఒక జపమాల, ఒక ఆసనం, చెప్పు లాంటివి ఇస్తే వాడు హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే వామనావతారమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపంగా భావించి వారికి మనం ఆ ఉదకుంభ నీళ్లు వాళ్ళకి ఇవ్వాలి. అది విశేషమైన పుణ్య ఫలితం మనకు కలిగిస్తుంది. అదే చెప్పులు ఎందుకు అంటే ఉష్ణతాపం నుంచి కాపాడుకోవాలిగా, వాడు బయటికి వెళ్తున్నప్పుడు ఉష్ణతాపం ఉంటుందిగా, అందుకే బీదవారికి చెప్పులు ఇవ్వండి, అయితే బ్రాహ్మడికి చెప్పులు ఇవ్వండి, జపమాల ఇవ్వండి, గొడుగు ఛత్రం ఇవ్వండి. అంటే ఎండ నుంచి కాపాడబడేటువంటి సమస్త వస్తువుల్ని నువ్వు దానంగా ఇవ్వడం వల్ల పుణ్యప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. దాని పేరే అక్షయ్య పుణ్యఫలం, అక్షయ తృతీయ చేయాల పని. అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి జ్యేష్ఠ మాసం, అక్కడ స్టార్ట్ అయ్యి 3 రోజులు అయింది. ఇంకా ఉష్ణతాపం పెరుగుతుంటుంది, అంటే ఈ భూమిలో వేడితత్వం పెరిగిపోతుంది. ఇక మీకు ఒక రకమైనటువంటి చెమ్మ కానీ, ఒక రకమైనటువంటి చలి వాతావరణం కానీ, గాలి కానీ రాదిగా, గాలి వీచదు, గాలి స్తబ్దుగా అయిపోతుంది. ఎందుకు అంటే ఈ టైంలో ఈ భూమండలం మీద ఈ నీటి మండలాలు ఉన్నాయి కదా, నీళ్లు, సముద్రాలు, సముద్ర నీళ్లు అలా వేడితో పైకి వెళ్తుంటుంది, ఇక కొద్ది ఆవిరైపోతూ ఉంటుంది. ఈ ఆవిరైపోతున్న నీళ్ళ వల్ల గాలి రాదు, అటు ఇటు ఊగదు. ఇది సైంటిఫిక్ రీజన్. కాబట్టి ఈ తత్వంలో ఉప్పరింత, అలాగే చెమ్మలపోవడము, అనేకమైనటువంటి పీడనము, వాంతులు అవడము, మానసిక ఇబ్బంది ఉండడం అని ఇక ఎందుకు అంటే ఈ నీటి నుంచి నీళ్లు మెల్లగా ఆవిరవుతూ పైకి వెళ్తుంటాయి. ఒక వస్తువు పైకి వెళ్తాం, అడ్డం ఇంకో వస్తువు రాలేదు కదా, నీటి సాంద్రత ఎక్కువ, బరువు ఎక్కువ, కాబట్టి ఆ నీళ్ళకి గాలి అడ్డం వచ్చేసి గాలి వెనక్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ విజయపర్వతాలు వెళ్ళిపోతుంది. అందుకని ఈ టైంలో వాళ్ళకి, అమెరికా వాడికి, వేరే వాళ్ళకి వాతావరణ మార్పులు ఎక్కువ వస్తాయి, మనకి ఈ టైంలో వాతావరణం వేరే ఉంటుంది. అంటే అది మనకు సైన్స్ గా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సినవి 3 మాత్రమే. బంగారం కొను, వెండి కొను, ముక్కెర కొను, ముక్కు పుల్ల కొను అనేది ఎక్కడ చెప్పబడలేదు. కొంటే మంచిదే, కొనొద్దని చెప్పట్లే. బంగారం అనేది అలంకారం కొనుక్కో, ఇప్పుడు ఈ అమ్మాయికి బంగారం అవసరం, కొనుక్కో, బ్రహ్మాండం కొనుక్కో, డైమండ్స్ కొనుక్కొద్దను నిన్ను, తప్ప బంగారమే కొంటే నీకు బాగవుతుంది. అక్షయత్రదికి బంగారానికి వాస్తవం లేదంటారు, ముడి పెట్టకూడదు, అసలు లేదు, ఎక్కడ కూడా లేదు, వాస్తవం కాదు, విషయమే లేదు, అక్కడ విషయమే లేదు. ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటే అప్పుడు కొనుక్కోవడం, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. శుభమస్తు.